మరి అటు ఈరోజు అయితే ఎస్ఆర్హెచ్ వర్సెస్ పీవీకేఎస్ మ్యాచ్ అయితున్నది. మరి ఈరోజు గెలిచిన టీం అయితే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్‌కి మరొక అడుగులో దూరంలో ఉంటారు అంతే ఇగ. గెలిస్తే మాత్రం ఇది కొంచెం దూరమే ఉంటారు. ఓడితే మళ్ళా చాలా ప్రెషర్ ఉంటుంది ఆ టీం పైన. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ ఓడిపోతే మాత్రం చాలా ప్రెషర్ ఉంటాయి. సో మరి ఓవరాల్ ఎట్లుండబోతుందో ఈ మ్యాచ్‌లో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ముందటు ఇగ మ్యాచ్ వచ్చేసి ఉప్పల్లో పిచ్ నెంబర్ 2 అంటాళ్ళు. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 200. 200 అంటే మీకు 3 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే టీమ్స్ గెలిచినాయి, 2 టైమ్స్ సెకండ్ చేజ్ చేస్తే టీమ్స్ గెలిచినాయి. కానీ అక్కడ మీకు 2 టీంలు కూడా చేజింగ్ ఇష్టపడే అవకాశాలు ఉన్నాయి. మరి అది ఇంట్రెస్టింగ్ ఉంటాయి. టాస్ గెలిస్తే వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారని. పంజాబ్ టాస్ గెలిస్తే నాకు తెలిసి అక్కడ మీకు బౌలింగ్ ఎంచుకుంటారు అనుకుంటాను. కానీ అక్కడ ఎస్ఆర్ఎస్ టాస్ గెలిస్తే వాళ్ళు బ్యాట్ ఫస్ట్ ఎంచుకుంటారు, బౌలింగ్ ఎంచుకుంటారు. అది ఇంట్రెస్టింగ్గా మారుతుంది అనిపిస్తుంది. సో ఇక మళ్ళీ మరి టీమ్స్ మాట్లాడుకుంటే అయితే పంజాబ్ టీం మాట్లాడుకుంటే అయితే లాస్ట్ 2 మ్యాచెస్ వాళ్ళు ఓడిపోయేస్తారని చెప్పాలి. సో అక్కడ మీకు బౌలింగ్ యూనిట్ అయితే మరి కొంచెం డౌట్స్ ఉన్నాయా అనిపిస్తుంది. అటు హర్షదీప్ సింగ్ మరి లాస్ట్ మ్యాచ్లో కొంచెం బాగా ఫామ్లోకి వచ్చిండు, అది కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. ఇంకా మళ్ళీ అటు మార్కస్ స్టోయినిస్ లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్ బాగానే చేసిండు. సో అక్కడ మీకు మార్కస్ స్టోయినిస్ బౌలింగ్ చేయడం అక్కడ మీకు కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి పంజాబ్కి. ఇంకా కావాలనుకుంటే వాళ్ళు ఈ మ్యాచ్లో శశాంక్ సింగ్ ఆడించే అవకాశాలు ఉన్నాయి అంటారు నెహల్ వజీర్ ప్లేస్లో. మరి జరిగితే కూడా మరి శశాంక్ సింగ్ ఎస్ఆర్ఎస్కి అగెన్స్ట్ మనకి తనకు 3 వికెట్లు ఉన్నాయి. అలా 2 అభిషేక్ శర్మయ్య. సో తను ఆడే అవకాశాలు ఉన్నాయి. సో శశాంక్ సింగ్ ఆడితే మరి శశాంక్ సింగ్ కూడా మంచి వాల్యూ యాడ్ చేయొచ్చు బాల్తో నాటి బ్యాట్తో కూడా. ఇక మళ్ళీ వాళ్ళకు యూజ్ అండ్ వచ్చే లాస్ట్ మ్యాచ్లో మరి చాలా ఓవర్లు వేయలే కానీ మరి తను కూడా ఎఫెక్టివ్ ఉంటుంది ఇక్కడ మీకు మిడిల్ ఓవర్స్లో కావాలనుకుంటే. సో అట్లున్నాయి. ఇంకా మళ్ళీ వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మీకు లాస్ట్ టైం 47 for 5 నుండి కూడా అంత పెద్ద స్కోర్కి వెళ్ళిళ్ళు. సో అంతే అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ ఎంత ఎట్లున్నా. ఇంకా మళ్ళీ వాళ్ళ టాప్ ఆర్డర్ కనుక క్లిక్ అయితే మళ్ళీ ఎస్ఆర్ఎస్కు ట్రబుల్ ఎదురవుతుంది అక్కడ. అక్కడ ప్రియాంశ్ ఆర్య, ప్రవీణ్ సింగ్, కూపర్ కాలనీ, శ్రేయస్ అయ్యర్ వీళ్ళ నలుగురు బాగా రానిస్తే ఇక బాగుంటాయి పంజాబ్కి. సో అక్కడ మీకు ఇంకా కావాలనుకుంటే అక్కడ మీకు మార్కస్ స్టోయినిస్ ఫినిష్, శివాన్ షెడ్డి కూడా మీకు అక్కడ లాస్ట్ మ్యాచ్ బాగా ఆడిండు. సో ఇవన్నీ పంజాబ్కి. ఇక ఎస్ఆర్ఎస్ మనం మాట్లాడుకుంటే అయితే నితీష్ కుమార్ రెడ్డి ఫిట్ అంటారు. మ్యాచ్ ఆడే అవకాశాలు ఉన్నాయి అంటారు. సో నితీష్ కుమార్ రెడ్డి ఫిట్ అయితే అక్కడ మీకు సమ్రాన్ ప్లేస్లో రావచ్చు. మరి ప్రఫులింగ్ అయినా పట్టుకురావాలా లేకుంటే హర్షదీప్ అయినా పట్టుకురావాలా అని చూస్తే మీకు ఆల్రెడీ మీకు ఈ పిచ్పై 2 స్పిన్నర్లు అవసరమా అనే క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. కానీ 2 స్పిన్నర్లతో వెళ్ళినా బాగుంటుంది అనిపిస్తుంది. హర్షదీప్ను కూడా తీసుకొస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ చూడాలి మరి వాళ్ళు ఎటువంటి కాల్ తీసుకుంటారని. ఇక మళ్ళీ ఎస్ఆర్ఎస్కి మళ్ళీ అటు టాప్ ఆర్డర్ నుంచి క్లిక్ కావాలి. ట్రావిస్ హెడ్ లాస్ట్ 2 మ్యాచ్లు బాగా ఆడిండు. ఈ మ్యాచ్ బాగా ఆడితే బాగుంటుంది ఎస్ఆర్హెచ్కు. అటు అభిషేక్ శర్మ కూడా మీకు ఈ మ్యాచ్ కూడా బాగా చేస్తే బాగుంటాయి. సో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వీళ్ళ దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇక మళ్ళీ అటు క్లాసన్ మరి మిడిల్ ఆర్డర్లో చాలా ఇంపార్టెంట్. మిడిల్ ఆర్డర్లో తను స్పిన్నర్స్ ఆడాలి, మళ్ళీ ఫినిష్ కూడా చేయాలనుకుంటారు. సో మరి తన వికెట్ చాలా ఇంపార్టెంట్. అటు నితీష్ కుమార్ రెడ్డి ఆడితే నితీష్ కుమార్ రెడ్డి కూడా బాగా ఆడాలనుకుంటారు. అటు అనికేత్ వర్మ మరి లాస్ట్ మ్యాచ్లో అనుకున్నట్టు పర్ఫామ్ చేయలేకపోయాడు. సో ఈ మ్యాచ్లో పర్ఫామ్ చేయాలనుకుంటారు. సేమ్ విత్ సలీలారా. సో అక్కడ సలీలారా పర్ఫామ్ అయితే బాగుంటాయి. ఇంకా కీ బ్యాటరీస్ మనం మాట్లాడుకుంటే అయితే మీకు ప్యాట్ కమిన్స్ అక్కడ 2 ఓపెనర్లోనూ తక్కువ ఫేస్ చేసిళ్ళు. మళ్ళీ అక్కడ వాళ్ళు బాడీలు అని చెప్పాలి ఆనందసేపు ప్రవీణ్ సింగ్, ప్రియాంశ్ ఆర్య. సో వీళ్ళిద్దరు వికెట్ ఒకసారి కూడా తీయలేదు ఇప్పుడు వరకు ఐపీఎల్లో ప్యాట్ కమిన్స్. సో మరి ఇది ఒక మంచి బ్యాటింగ్ లెక్కుంటే. కానీ అక్కడ మీకు కూపర్ కాలనీ వర్సెస్ ప్యాట్ కమిన్స్ కూడా ఉన్నాయి జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. సో అక్కడ కూపర్ కాలనీ కూడా మీకు లాస్ట్ 2 మ్యాచెస్ పెద్ద రన్స్ చేయాలి. సో తను ఈ మ్యాచ్ వచ్చి పర్ఫామ్ చేయాలనుకుంటాడు. సో కూపర్ కాలనీ వర్సెస్ ప్యాట్ కమిన్స్ ఈ బ్యాటిల్ చూడాలనుకుంటాను. సో అక్కడ మీకు ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ చేసేటప్పుడు అభిషేక్ శర్మ వర్సెస్ హర్షదీప్ సింగ్ కూడా బాగుంటాయి. కానీ అటు ట్రావిస్ హెడ్ వర్సెస్ హర్షదీప్. ట్రావిస్ హెడ్ లాస్ట్ 2 మ్యాచ్ మంచి రన్స్ కూడా చేసిండు. సో ఇది కూడా మంచి బ్యాటింగ్ ఉన్నది జస్ట్. సో హర్షదీప్ వర్సెస్ ట్రావిస్ హెడ్. ఇక మీకు శశాంక్ సింగ్ ఆడితే శశాంక్ సింగ్ వర్సెస్ అభిషేక్ శర్మ కూడా మంచి బ్యాటింగ్ ఉండొచ్చు. తను 2 టైమ్స్ అవుట్ చేసిండు అభిషేక్ శర్మను. సో అది కూడా మంచి బ్యాటింగ్ ఉండొచ్చు. కానీ చూడాలి మరి అది జరగాలని. అటు మిడిల్ ఓవర్స్లో కనుక అక్కడ క్లాసన్ ఉంటే క్లాసన్ వర్సెస్ చవాలి మంచి బ్యాటింగ్ ఉండొచ్చు చూడవచ్చు. సో ఈ 3 బ్యాటిల్స్ అటు అభిషేక్ శర్మ మిడిల్ ఓవర్స్లో అక్కడ స్పిన్నర్ బాగా వెళ్తారు. సో
అభిషేక్ శర్మ వర్సెస్ క్లాస్ చాలు మంచి బ్యాటిల్, లేకుంటే అక్కడ మీకు ఇషాన్ కిషన్ వర్సెస్ చాలు మంచి బ్యాటిల్ ఉంటాయి. సో అక్కడ మీకు ఇంకా మీకు శివాంగ్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్ ఇవి మంచి బ్యాటిల్ ఉంటాయి. సో ఇలాంటివి ఉన్నాయి మంచి మంచి బ్యాటిల్స్. సో అభిషేక్ శర్మ వర్సెస్ చాలు పిక్ చేసుకున్నాం మనం. సరే, అభిషేక్ శర్మ ఇంకా క్లాసన్ వర్సెస్ చాలు పిక్ చేసుకున్నాం. అక్కడ ఇంకోటి కూపర్ కాలనీ వర్సెస్ అక్కడ ప్యాట్ కమిన్స్, ఇంకా మీకు హర్షదీప్ వర్సెస్ ట్రావిస్ హెడ్, 3 బ్యాటిల్స్ అయితే పిక్ చేసుకున్నాం. ఇక మరి క్యాప్టెన్స్ అయితే బాగుండాలి. రెండు టీంలకు కూడా మీకు మంచి మంచి క్యాప్టెన్స్. మరి ఈరోజు ఎవరు ఎట్లా పై చేస్తారు చూడాలి. అటు బౌలర్లే మరి హై స్కోరింగ్ గేమ్ చూడవచ్చు. సో ఎవరు బౌలింగ్ బాగా చేస్తే వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి. అటు మరి టీమ్ ఎస్ఆర్హెచ్ కనుక అక్కడ మీకు ఫస్ట్ బ్యాటింగ్ అయితే మీకు మరి మంచి స్కోర్ పెట్టాలి. ట్రావిస్ హెడ్ మరి ఇంపార్టెంట్. అటు బాల్ ఫైట్ చేసినాక మీకు ఇషాన్ మలింగ బాగా పర్ఫామ్ చేస్తాడు. సో అక్కడ ఇషాన్ మలింగ మరి తన స్పెల్ కూడా ఇంపార్టెంట్. తనకు కనుక అప్డేట్ అయితే మళ్ళీ ఎస్ఆర్హెచ్ ట్రబుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అది చూసుకోవాలి ఇషాన్ మలింగ. ఇంకా మళ్ళీ తన 4 ఓవర్స్ కూడా ఇంపార్టెంట్. షకీబ్ హుసేన్ కూడా బాగా బౌలింగ్ చేస్తాడు. సో షకీబ్ హుసేన్ కూడా మీకు మంచి స్టార్ట్ అయితే బాగుంటాయి ఎస్ఆర్హెచ్కి. అక్కడ మీకు నితీష్ కుమార్ రెడ్డి కూడా మంచి న్యూ బాల్తో అయితే తను స్వింగ్ చేస్తే బాగుంటాయి ఎస్ఆర్హెచ్కి. అటు హర్షదీప్, వైశాఖ్, విజయ్ కుమార్ బాగా బౌలింగ్ చేస్తాను. జారెడ్ బ్రాట్లెట్ తన ఫీల్డింగ్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. సో అది కూడా మంచి అవకాశాలు ఉన్నాయి పంజాబ్కి. సో ఇక మరి టీమ్స్ మాట్లాడుకుంటే అయితే అక్కడ ఇక పంజాబ్ మాట్లాడుకుంటే ప్రజ్ఞాన్ సింగ్, ప్రియాన్ షారియా, ఇంకా 1 డౌన్లో కూపర్ కాలనీ, 4లో అక్కడ మీకు శ్రేయస్ అయ్యర్ ఉండు. సో శ్రేయస్ అయ్యర్ 5లో మీకు అక్కడ శశాంక్ సింగ్ ఆడచ్చు, లేకుంటే శివాన్ షెడ్డి, లేకుంటే మార్కస్ స్టోయినిస్. శివాన్ షెడ్డి అనుకున్నాం. 6లో మార్కస్ స్టోయినిస్ సిచ్యువేషన్ బట్టి. 7లో మీకు అక్కడ శశాంక్ సింగ్, 8లో మార్కో జాన్సన్, 9లో జారెడ్ బ్రాట్లెట్. సో 9 వరకు బ్యాటింగ్ ఉందని చెప్పాలి. 10లో వైశాఖ్, విజయ్ కుమార్. 11లో అక్కడ మీకు హర్షదీప్ సింగ్ ఉండు. సో హర్షదీప్ ఇంపాక్ట్ ప్లేయర్ చాలు. మరి లాకీ ఫెర్గూసన్ కానీ అక్కడ అజ్మతుల్లో ఉమర్జా అవైలబుల్ ఉంటే ఉమర్జాన్ తీసుకొస్తారా అంటే అది వాళ్ళ కాల్, అది చూసుకోవాలి మరి. ఇక మరి ఎస్ఆర్హెచ్ మాట్లాడుకుంటే అయితే అక్కడ మీకు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మళ్ళీ ఎస్ఆర్హెచ్ మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే గేమ్లో ఉండే అవకాశం ఉన్నాయి. లేకుంటే కొంచెం కష్టపడాలి. 1 డౌన్లో మీకు అక్కడ మీకు ఇషాన్ కిషన్, 4లో అక్కడ మోస్ట్లీ క్లాస్ అండ్ 5లో నితీష్ కుమార్ రెడ్డి, 6లో సలీల్ అరోరా, 7లో అనికేత్ వర్మ. ఇక 8లో మీకు హర్ష్ దూబేతో వెళ్ళండి. హర్ష్ దూబే 9లో అక్కడ మీకు అక్కడ శివాంగ్ ఉండు. 9లో అక్కడ మీకు ప్యాట్ కమిన్స్ ఉండు. అక్కడ మీకు 10లో అక్కడ కావాలనుకుంటే శివాంగ్ ఉండు. 11లో అక్కడ ఇషాన్ మలింగ ఇంపాక్ట్ ప్లేయర్గా అక్కడ మీకు షకీబ్ హుసేన్ ఆడించుకోవచ్చు. సో అక్కడ మరి హర్ష్ దూబే కాకుండా ప్రఫిలింగ్ అని తీసుకుంటారా అంటే చూడాలి. మరి ఏమైనా న్యూ యంగ్స్టర్ని పట్టుకెత్తారా అంటే అది ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో కాల్ తీసుకోరనిపిస్తుంది. సో వెళ్తే అక్కడ హర్ష్ దూబేతో అన్న ప్రఫిలింగ్ అయితే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అటు మరి ఫీల్డింగ్ కూడా ఇంపార్టెంట్. ఫీల్డింగ్ కూడా రెండు టీంలు బాగా చేయాలి. ఎవరు క్యాచ్లు డ్రాప్ చేసినా మీకు మ్యాచ్లు పోయే ప్రమాదం ఉంటాయి. గ్రౌండ్ ఫీల్డింగ్ ఇంపార్టెంట్. సో మరి ఫేవరెట్స్ అంటే స్లైట్లీ ఎస్ఆర్హెచ్కి అడ్వాంటేజ్ ఉంది అనిపిస్తుంది, హోమ్ గ్రౌండ్ కాబట్టి. కానీ అక్కడ మీకు పంజాబ్ కూడా వాళ్ళ బ్యాటింగ్ అయితే బాగున్నాయి. బౌలింగ్ క్లిక్ అయితే వేరే ఉంటాయి. ఎస్ఆర్హెచ్ కూడా మీకు బౌలింగ్ క్లిక్ అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ చూడాలి ఏమవుతుందో. మరి అటు ఎస్ఆర్హెచ్ కనుక గెలిస్తే అక్కడ మ్యాచ్ బాగుంటుంది. పాయింట్స్ టేబుల్లో మీకు మంచి పొజిషన్ ఉంటాయి వాళ్ళకు. పంజాబ్ గెలిచినా వాళ్ళు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ చేయాలి అనుకుంటారు. సో చూద్దాం మరి. అటు మరి ఎస్ఆర్హెచ్ కనుక పవర్ ప్లేలో బాగా చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి, అటు బ్యాటింగ్లోను బౌలింగ్లోను. సో చూద్దాం మరి ఏమవుతుందో. ప్రజ్ఞాన్ సింగ్, ప్రియాన్ షారియా, కూపర్ కోహ్లీ వీళ్ళందరూ బాగా ఆడాలనుకుంటారు పంజాబ్కి అయితే. ఎస్ఆర్హెచ్కి అయితే ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ వీళ్ళు మంచి స్టార్ట్ చేయాలనుకుంటారు. చూద్దాం మరి ఏమవుతుందో. అంటే వీడియోలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.